కవిత గారు నగరం అంతా కూడా ఫ్లెక్సీలు పోస్టర్లు వేయించిండ్రు చూసిన. ప్రతి పోస్టర్ మీద ఒక నినాదం కనబడ్డది నాకు, కొత్త రాజకీయ శక్తిగా వస్తున్నా అని. కొత్త రాజకీయ శక్తిగా వస్తున్నా అని పాత పేరును కాపీ కొట్టడం ఏందండి? మా బీఆర్ఎస్ పేరును కాపీ కొట్టడం ఏంది? కొత్తగా తనకేమి పేర్లు లేవా? కొత్తగా వస్తున్నా అనే నినాదాన్ని ఎందుకు తెలంగాణలో అంటారు, కోడి తోలుగుడ్డు పెట్టింది. ఆ సందర్భంగా ఇంకా కోడి ఇంట్లో తోలుగుడ్డు పెట్టింది అన్నది కొత్తగా వస్తున్నానని చెప్పి పాత పేరునే ప్రకటించడం ఏంది? అలాగే అనేక ఆరోపణలు చేసిండ్రు, అనేక ఆరోపణలు బీఆర్ఎస్ మీద చేసిండ్రు. వాటిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నది తెలంగాణ సమాజం. ముఖ్యంగా కేసీఆర్ గారిని పరుష పదజాలంతో ఆమె నిందించడం ఖండించాల్సినటువంటి అవసరం ముక్త కంఠంతో. కేసీఆర్ గారు మరమనిషి అంటూ మాట్లాడినటువంటి మాటలు చాలా బాధాకరం. కన్న తండ్రిని, తెలంగాణ రాష్ట్ర సాధకుణ్ణి, మానవతా మూర్తిని, మహోన్నత మానవతా మూర్తిని ఆమె ఆ స్థాయి మాటలు అనడం తగదుగాక తగదు. తీవ్రంగా ఖండించదగ్గ విషయం అండి. ఇక ఏ రకంగా చూసినా మా పార్టీ మీద తన ప్రభావం ఉంటుందని నేను అనుకోను. ఎంతెంత తను బీఆర్ఎస్ను కానీ ప్రధానంగా కేసీఆర్ గారిని విమర్శిస్తూ పోతే అంతంత వ్యతిరేకత తనకు ప్రజల్లో వస్తుంది. ఆమె నేల విడిచి సాము చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తా ఉన్నది కవిత గారు. ఏదైతే ఉట్టి దగ్గర కూర్చున్న పిల్లిలాగా, శాపాలు పెడుతూ ఉట్టి దగ్గర కూర్చున్న పిల్లిలాగా కనిపించింది పరిస్థితి. బీఆర్ఎస్ కు మీరు ఎన్ని శాపనార్థాలు పెట్టినా ఆ ఉట్టి దిగదు, ఈ పిల్లి ఆశ తీరదు. ప్రజల్లో తెలంగాణ కోసమే ఉద్భవించినటువంటి తెలంగాణను అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ గారి సారథ్యంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కి తెలంగాణ ప్రజలు పట్టం కడతారు. బీఆర్ఎస్ అంటే ఇక్కడ పేరు మాది టిఆర్ఎస్, టిఆర్ఎస్ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. ఈ మూడుంటి బంధం విడదీయలేందండి. కింద ఏదో చిన్నగా మళ్ళా అసోసియేషన్ అని పెట్టుకున్నట్టున్నారు. శేఖర్ గారు మీరు గమనించిండ్రా? ఏదో కింద టిఆర్ఎస్ అసోసియేషన్ అని పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సేన తెరాసే ఏర్పాటు వాళ్ళ చేసిండ్రు. సరే, మీ ఇష్టం వచ్చిన పార్టీ పెట్టుకోండి,